వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఒకప్పటి వైసీపీ ఎంపీ, ఆ తర్వాత ఆ వైసీపీకి రెబల్గా మారి జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడి, ఆ తర్వాత మొన్నటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి రఘురామకృష్ణరాజు గెలిస్తే ఇప్పుడు ఏకంగా డిప్యూటీ స్పీకర్ అయ్యారు. జగన్ సభలోకి వస్తే రఘురామకృష్ణరాజు ఒక ఆట ఆడుకుంటారు అన్నటువంటిది, అతనికి ఇవ్వాలి ఆ పోస్టు అన్నటువంటిది అసలు వాస్తవంగా స్పీకర్ పదవి రఘురామకృష్ణరాజుకి ఇస్తే అప్పుడు జగన్ సభకి రాలేడు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఫీల్ అయ్యారు. అయితే అయ్యన్న పాత్రుని పెట్టినా కూడా జగన్ రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు నేను ఆ బాధ్యతగా ఉంటాను అని చెప్పుకొచ్చారు. దాంట్లో ఇదివరకు మాట్లాడిన మాట వాస్తవమే అని చెప్పుకొచ్చారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడడం, కానీ అప్పుడు జస్ట్ నన్ను చంపాలని